యాదవ్ గారికి మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇప్పుడు మీరు అన్నట్లుగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు అధికారం ఇచ్చారు. బీఆర్ఎస్ వారు అన్నారు ప్రభుత్వం పడిపోతుంది, మీరు అన్నట్లుగా శ్రీహరి గారు, దాని తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, దాని తర్వాత వారికే వారు నమ్మినట్లు లేరు, వారే వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మేము అన్నాము, యాక్చువల్లీ మేము అన్నాము. దాని తర్వాత వాటిని వివరిస్తూ, ఆ కామెంట్స్ని వివరిస్తూ లక్ష్మణ్ గారు ఒకరోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇద్దరం వారి పక్కనే నేను కూర్చుని ఉన్నాను. వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము అనేది ఏంటంటే గత 50 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ మన రాష్ట్రంలో పరిపాలించినప్పుడు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈరోజు కానివ్వండి, ఏ ముఖ్యమంత్రులు కూడా అంటే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎసరు కాంగ్రెస్ నాయకులేనండి. అంటే ఎసరు కాంగ్రెస్ నాయకులే. అంటే ఏ పాలనలో కూడా 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే తప్పించి, మనకు అంతకుముందు తెలిసినవి, మనకు కొంచెం ఐడియా వచ్చి పాలిటిక్స్ మీద తెలిసినప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల్లో 4 3 2 మారుతూనే ఉంటారు. సో ఆ విధంగా ఒకవేళ వీరు పాలన సరిగ్గా చేయకపోతే ఆ విధంగా జరిగే అవకాశం ఉంది అని చెప్పి, బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు, విత్ ఇన్ ది కాంగ్రెసే నడుస్తుంది అని చెప్పి. ఇక దానికి తోడుగా ఇప్పుడు కాకపోతే ఒక్క విషయం, నేను మళ్ళీ కేటీఆర్ గారి కామెంట్స్కి వెళ్తాను. వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రజలు మేము చేయొద్దు మొర్రో అని చెప్పుకున్నాము, మీరే నష్టపోతారు, మీకే డేంజర్ అవుతుంది, వార్నింగ్ కూడా ఇచ్చాం వాళ్ళకి, అయినా వాళ్ళు వినలేదు, దెబ్బలు తింటున్నారు అన్నారు. ఈ అహంకారాన్నేనండి ఈ ఎలక్షన్లలో ప్రథమంగా అసలు టార్గెట్ చేసింది ప్రజలు, ఈ అహంకారాన్నే. సంవత్సరంన్నర అయింది, ఆ అహంకారానికి మాత్రం ఇంకా అంటే ఆత్మావలోకనం రియలైజ్ అవ్వట్లేదు. అదే అహంకారపు మాటలు సంవత్సరంన్నర తర్వాత అయినా కానీ మాట్లాడి ప్రజలే మీరే నష్టపోతారు, మేము చెప్తే చెయ్యలేదు అని అంటున్నారు కదా. కానీ ఒకటి అది ఊజింగ్ ఎవ్రీ అణువున కేటీఆర్ గారికి అహంకారం అనేది ఊజ్ అవుతూ ఉంటుందని నా లెక్క. ఎందుకో చెప్తాను. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, కమ్యూనికేషన్ మేము సరిగ్గా చేయలేకపోయాము. ఇప్పుడు ఫార్మర్స్ చట్టాలు ఉన్నాయి కదా, 3 చట్టాలు తెచ్చామండి. అయిన తర్వాత చాలా ఇది జరిగింది, అది పంజాబ్ హర్యానాలోనే జరిగింది, దేశం మొత్తం, మన తెలంగాణ ఎక్కడే లేదు, ప్రధాని గారు ఏం చెప్పారు, మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాము, సరిగ్గా మద్దతు కూడగట్టలేకపోయాము, దానికి క్షమించండి అని చెప్పన్నారు. ఇవి కరెక్ట్ చట్టాలనే తీసుకొచ్చాము, కానీ కన్విన్స్ చేయలేకపోయాము, దానికి మేము క్షమాపణలు అడుగుతున్నామని. మీరు నిజంగానే మంచి చేసి మా అందరికీ, అంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ మీరు చాలా మేలు చేసిన వారైతే అట్లీస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాము, అది మా తప్పిదమనాలి, కానీ ప్రజలదే తప్పు అని చెప్పి సంవత్సరంన్నర తర్వాత కూడా అంటుంటే, ఈ మధ్యలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా, ఎందుకంటే ప్రధానంగా వాళ్ళని ఓడగొట్టిన దాంట్లో ముఖ్యమైన కారణం 3-4 కారణాల్లో మొదటిది ఏంటంటే అహంకార భావన బాగా వచ్చేసింది. ఇక కుటుంబ పాలన అనండి, కరప్షన్ అండి, మిగిలినవన్నీ తర్వాత దానికి తోడుగా వచ్చాయి. ఇవన్నీ చేస్తూనే మళ్ళీ ఇంత అహంకారం